ఆసియా కప్ 2025 కు భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు దులీప్ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ దేశవాళీ టోర్నీ కోసం వెస్ట్ జోన్ జట్టులో అయ్యర్ సభ్యునిగా ఉన్నాడు. శార్దుల్ ఠాగూర్ కెప్టెన్సీలో ఆడనున్నాడు. అయితే దులీప్ ట్రోఫీలో వెస్ట్ జోన్ కెప్టెన్ గా తొలుత శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేయాలని భావించారట. కానీ కెప్టెన్సీ ఆఫర్ ను శ్రేయస్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో శార్దుల్ ను కెప్టెన్ గా నియమించారు. కాగా పలు రిపోర్టుల ప్రకారం ఆసియా కప్ కోసం భారత జట్టులో తనకు చోటు దక్కుతుందని భావించి వెస్ట్ జోన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి నిరాకరించినట్లు సమాచారం. కానీ దురదృష్టవశాత్తు సెలెక్టర్లు ఆసియా కప్ నకు శ్రేయస్ ను ఎంపిక చేయలేదు. ఈ టోర్నీకి ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టులో అయ్యర్ కు ఛాన్స్ లభించలేదు. కనీసం రిజర్వ్ జాబితాలో కూడా చోటు దక్కలేదు. అయితే వెస్ట్ జోన్ సెలక్షన్ కమిటీ ఇచ్చిన కెప్టెన్సీ ఆఫర్ ను శ్రేయస్ అయ్యర్ తిరస్కరించాడు అన్నది నిజమే. ఆ తర్వాతే ముంబై చీఫ్ సెలెక్టర్ అయిన కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ వెస్ట్ జోన్ జట్టుకు నాయకత్వం వహించమని శార్దుల్ ఠాగూర్ ను అడిగారు. అందుకు అతడు అంగీకరించాడు అని ముంబై క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆసియా కప్ జట్టులో చోటు దక్కుతుందని ఊహించి అయ్యర్ ప్రవీణ్ ఆమ్రేతో కలిసి వైట్ బాల్ సన్నాహాలను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. కానీ అజిత్ అగార్కర్ అండ్ కో మాత్రం అతడిపై వేటు వేసి ఊహించని షాక్ ఇచ్చారు.